Greetings to you all in Jesus' precious name and mighty name. దేవుని ప్రశస్త నామములో ప్రతిదినము కూడా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు తెలియజేస్తున్నాను. ప్రార్థనల ద్వారా మీ జీవితంలో ఎంతో నెమ్మదిని పొందుకుంటున్నారని విశ్వసిస్తూ ఉన్నాను. ప్రభునందు ఆనందిస్తూ ఉన్నాను. ఈ దినము కూడా మీ అందరి కొరకు ప్రార్థన చేయడానికి మీ ముందుకు రావడం జరిగింది. ప్రార్థనలో ఏకీభవించండి. గొప్ప దైవిక శక్తిని మీరందరూ అనుభవించాలని, ఈ దినమంతా దేవుడు మీకు తోడై ఉండి నడిపించాలని మనసారా ఈ ప్రార్థన చేయబోతున్నాను. ఈ ప్రార్థనలో ఏకీభవిద్దాం. సర్వ సృష్టికి కారణభూతుడైన మా యేసయ్య, దయగలిగిన మా తండ్రి, ఈ దినము ప్రభా నీ బిడ్డల కొరకు ప్రార్థించడానికి మీరిచ్చిన ఈ అవకాశమును బట్టి, తరుణమును బట్టి నీకు స్తోత్రాలయ్యా. మరి నీ బిడ్డల కొరకు ప్రార్థించమని నువ్వు సెలవిచ్చావు ప్రభా. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరమని నీ లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. అయితే ఈ ఉదయకాల సమయంలో నీ బిడ్డలందరి కొరకు, ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో, ఎంతమందికైతే ఈ వీడియో రీచ్ అవుతుందో వారందరి జీవితంలో నీ వెలుగును ప్రసాదించండి. ఎవరైతే నెమ్మది లేకుండా ఉన్నారో, ఎవరైతే సమాధానము లేక ఉన్నారో, వారి జీవితంలో మీ సమాధానమును అనుగ్రహించండి. సమాధానకర్తగా మీరు వెళ్ళండి ప్రభా. వారి కుటుంబాలలోనికి మీరే కార్యము చేయండి. ఎవరైతే ప్రభనైనా నిట్టూర్పులో, నిరాశలో, కన్నీటితో ఉన్నారో, ప్రతి కన్నీటిని, ప్రతి బాష్ప బిందువును తుడుస్తానని వాగ్దానం చేశావు. ఆ వాగ్దానముని ప్రియుల జీవితంలో నెరవేర్చండి. ప్రతిదినం కూడా చేస్తున్న ప్రార్థనల ద్వారా, ప్రార్థనల మీద బిడ్డలు నమ్మకం ఉంచడం ద్వారా, నీ అందు విశ్వాసం ఉంచడం ద్వారా ప్రభా, ప్రార్థనల ద్వారా ఎంతో గొప్ప కార్యం మీరు చేయమని మనసారా కోరుతూ ఉన్నాను. అయ్యని బిడ్డలందరినీ సాక్షులుగా నిలబడుదురు గాక. కార్యం చేయండి దేవా. ఈరోజు ఎవరైతే నూతనమైన పనులు ప్రారంభించబోతున్నారో వారిని నీ చేతికి అప్పగిస్తున్నాను. వారితో పాటుగా మీరు వెళ్ళండి అయ్యా. మీరు వారి పనులను సుగమం చేయండి అయ్యా. వారి పనుల్లో మీరు తోడుండండి. జ్ఞానమునివ్వండి, శక్తినివ్వండి, సామర్థ్యమును మీరు ఇవ్వండి ప్రభా. చక్కని ఆలోచన విధానమును వారికి ఇచ్చి, ఎవరితో మాట్లాడాలో, ఎలాగ పనులను ముందు కొనసాగించాలో ప్రతి విషయంలో మీరే తోడై ఉండి, వారు చేసుకునే జాబ్స్లో మీరు తోడుండండి అయ్యా. వారి యొక్క స్టాఫ్తో ప్రభనైన వారి కొలీగ్స్తో చక్కని అనుబంధము, ఆత్మీయ అనుబంధము, చక్కని పలకరింపుని బిడ్డలు కలిగి ఉండుటకు నీ కృప చూపించండి. ఎవరితో అయితే మాట్లాడుతున్నారో అయ్యా, వారిని నామని మహిమపరుచుదురు గాక. మీరే కార్యం చేయండి నాయనా. నీ బిడ్డలందరినీ నీ చేతికి అప్పగిస్తూ ఉన్నాను. ప్రతి అనారోగ్యము నుండి, ప్రతి నీరసము నుండి, ప్రతి బాధ నుండి, ప్రతి రుగ్మత నుండి విడుదలను దయచేసి, ఈరోజు మా కొరకును దాచి ఉంచిన ఆత్మీయమైన మేలులు, ఆశీర్వాదాలు మా అందరి మీద మీరు కృమ్మరించమని మనసారా కోరుతూ అయ్యా, నీ బిడ్డలందరినీ చేతికి అప్పగిస్తూ, ఈ రోజున వివాహ వార్షికోత్సవాలు, అదేవిధంగా పుట్టినరోజులు ఎవరైతే జరుపుకోబోతున్నారో వారి జీవితంలో నూతన కార్యమును, నీ ఆశీర్వాదమును ప్రసాదించమని మనసారా కోరుతూ నజరేయుడైన యేసుక్రీస్తు పుణ్య నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ఈ ప్రార్థనలు మీకు ఎంతో దీవెనకరంగా ఉన్నాయని నమ్ముతున్నాము. అనేకులకు షేర్ చేయండి ప్రార్థనలు. వారు కూడా ఈ ప్రార్థనలు ఏకీభవించడం ద్వారా దేవుడు వారి జీవితంలో నూతన కార్యాలు చేస్తాడు. అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యమును ప్రసాదించే దేవుడు. ఎప్పుడో తెలుసా, దేవుని మీద నమ్మకం ఉంచి ప్రార్థనలో ఏకీభవించడం ద్వారా నిన్ను స్వస్థపరిచే యెహోవా నేనని ప్రభు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానము మరి ఈ వీడియో చూస్తూ అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు శీఘ్రముగా ఆయన కృపను విస్తరించును గాక. ఆమేన్.